అండి ఇవాళ ఆటాడుకుందాంలో ఫస్ట్ సాంగ్ షూట్ చేసాం అండ్ ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా అదంతా కలిసి వచ్చింది. పాటకు కూడా చాలా కలిసి వచ్చింది, ఎందుకంటే విలేజ్ నేటివిటీతో నేచర్తో తీసిన సాంగ్ అండ్ సూపర్గా వచ్చింది. ఫస్ట్ అనూప్ ఫెంటాస్టిక్ సాంగ్ ఇచ్చారు, భాస్కర్ భట్ల గారు సూపర్గా రాశారు అండ్ అది శేఖర్ మాస్టర్ అసలు ఇరగదీశారు అండ్ డెఫినెట్గా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా ఇన్పుట్స్ ఫ్రమ్ మ్యూజిక్ టు లిరిక్స్ టు ఇక్కడ చాలా ఇన్వాల్వ్ అయి చేశారు అండ్ సాంగ్ కూడా చాలా లావిష్గా వచ్చింది, అది మీరు రేపు స్క్రీన్ మీద చూస్తారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ అందరూ, శివ గారు, డిఓపి మీరు చూస్తారు, రేపు అవుట్పుట్ మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. శ్రీనాథ్ కార్పొరేషన్ నుంచి ఆటాడుకుందాం రా 4వ సినిమా తయారవుతుంది. ఆల్రెడీ టాకీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉంది. సాంగ్స్ యాడ్ చేయడమే మిగిలింది, అందులో ఫస్ట్ సాంగ్ ఇప్పుడు అయిపోయింది. అనదర్ 2 సాంగ్స్ అబ్రాడ్లో ఉంటాయి. లాస్ట్ సాంగ్ సెట్ సాంగ్ ఉంటుంది. వితిన్ 1 మంత్లో సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ సాంగ్ అయితే ఎస్పెషల్లీ చాలా ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా బాగా పల్లెటూరి వాతావరణం, ఈ ఆర్ఎఫ్సీలో ఉన్నటువంటి ఈ పచ్చదనం, ఈ మిస్టీ వాతావరణం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అయినాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. కెమెరామెన్ కానీ, డైరెక్టర్ గారు కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ ఎస్పెషల్లీ ఇచ్చిన ఇన్పుట్స్, అల్టిమేట్ ఇన్పుట్స్ తోటి ఈ సినిమాకి ఈ సాంగ్ హెల్ప్ అవుతుంది. సుశాంత్ మీకు తెలుసు, తను వెరీ స్ట్రాంగ్ స్టెప్స్ వీటిల్లో, ఎస్పెషల్లీ అతనికి ఈ మ్యూజిక్ సెన్స్ ఉండడం మూలాన అనూప్ దగ్గర కూర్చొని నాకు ఈ బీట్స్ కావాలి, ఇలా చేయాలని చెప్పేసి ఇన్స్ట్రుమెంటేషన్తో సహా యాడ్ చేయించుకొని డైరెక్టర్ గారు తను చాలా మంచి మ్యూజిక్ తీసుకొచ్చారు. ఈరోజు వర్క్ చేసిన ప్రతి వాళ్ళకి ఇలాంటి వెదర్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనాథ్ కార్పొరేషన్ తరఫున ఇంకొక మంచి సినిమా అందించడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే, మామూలు రెగ్యులర్ సాంగ్ హీరోయిన్ సాంగ్ ఓపెన్ చేయగానే ఎక్కడో ఫారిన్లోనే ఎక్కడో ఓపెన్ చేస్తాం, డ్యూయట్ అలా ఉంటాయి పాటలు. మామూలుగా రెగ్యులర్గా నేను చేశాను, అందరూ చేస్తారు అలాగా. బట్ ఈ సాంగ్ లక్కీగా ఈ కథ ప్రకారం ఏంటంటే, ఒక బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళి వాళ్ళ తాతగారి సాంగ్ నుంచి సాంగ్ తీసుకొని ఒక కొత్త లొకేషన్కి వచ్చే సాంగ్ అనమాట. సో అది ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. సాంగ్ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది కంటెంట్ అని చెప్పింది అనూప్. సో తను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడనమాట. ఆ బ్లాక్ అండ్ వైట్ పల్లెకు పోదాం పారును చూద్దాం అన్న ఫ్లేవర్ నుంచి ఒక ట్రెండీగా తీసుకురావడం అన్నది అనూప్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. తర్వాత శేఖర్ మాస్టర్ తను ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేస్తున్నాడు చాలా పాటలు. ఈ పాట అదే హీరో గారు అన్నట్టుగా స్క్రీన్ పైన చూస్తారు, చాలా ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేశాడు శేఖర్. సూపర్ వర్క్. శివ పాపం తనని టార్చర్ పెట్టేసి ఎండ వాన సంబంధం లేకుండా క్రెయిన్లు, జిమ్మీలు, ఫ్లై క్యాములు పెట్టేసి తీయించేసాం. బట్ అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. 100% ఈ సినిమాలో సాంగ్ ఇది హైలైట్ అవుతుంది. ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.